సంబరాలు. కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రతిభ చూపిన కళాకారులకు పురస్కార అవార్డులు, ఆకట్టుకుంటున్న నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు. ప్రతిభ చూపిన కళాకారులకు సితార రత్న పురస్కార అవార్డులు, అతిథులకు ఘన సన్మానం. నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ నందు ఆదివారం సితార ఎంటర్టైన్మెంట్ అసోసియేషన్ పబ్లిక్ హ్యూమన్ రైట్స్ కన్వెన్షన్ సంయుక్త ఆధ్వర్యంలో వైభవంగా సితార ఎంటర్టైన్మెంట్ ద్వితీయ వార్షికోత్సవ సంబరాలు జరిగాయి. నెల్లూరు టౌన్ హాల్లో ఆదివారం సితార ఎంటర్టైన్మెంట్ అధినేత కారసాల కుమార్, అసోసియేషన్ పబ్లిక్ హ్యూమన్ రైట్స్ కన్వెన్షన్ ఫౌండర్ అండ్ చైర్మన్ నడిమింటి చంద్రకళారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వార్షికోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, మహేశ్వరి మెడికల్ ఫ్యాన్సీ అనీష్, చక్రా సిమెంట్ డిస్ట్రిబ్యూటర్ ఆంజనేయ రెడ్డి, తెలుగు భాషా కల్చరల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు ధనాసి ఉషారాణి, ఎస్వీఆర్ విద్యా సంస్థల అధినేత శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు సితార ఎంటర్టైన్మెంట్ ఏపీహెచ్ఆర్సీ సంస్థల ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగే నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం దాదాపు 50 మంది కళాకారులను సితార రత్న పురస్కార అవార్డులతో పాటు శాలువ, పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను చేస్తున్న కుమార్ను, నడిమింటి చంద్రకళారెడ్డిని కళాకారులు, అభిమానులు అభినందించి ఆశీర్వదించారు. మరెన్నో సేవా కార్యక్రమాలను చేయాలని, ఆ సేవా కార్యక్రమాల విజయానికి తాము ముందుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాకారులు, అభిమానులు, సితార ఎంటర్టైన్మెంట్ అసోసియేషన్ సభ్యులు, అసోసియేషన్ పబ్లిక్ హ్యూమన్ రైట్స్ కన్వెన్షన్ అసోసియేషన్ నేతలు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సితార ఎంటర్టైన్మెంట్ హెచ్ఆర్సీ తిరుపతి వారి ఆధ్వర్యంలో మరుగునబడిపోతున్న కళల్ని వెలుగు తీయాలని కుమార్ గారు, చంద్రకళరెడ్డి గారు, యాంకర్ గారు, సుమతి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా చేశారంటే అంత చక్కగా చేశారు. ప్రతి ఒక్కరి పాటలు కానీ, డ్యాన్సులు కానీ. మన నెల్లూరు అంటే కళలు పుట్టినవి. అలాంటి కళల పుట్టినలు కుమార్ గారు నిజంగా పాడుతుంటే సౌజన్య గారి, స్వరూప గారి కానీ, వెంకటి గారి కానీ, అలాగే శ్రీధర్ గారి కానీ ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని వారు చేశారు. నిజంగా అంటే చాలామంది అనుకుంటారు మాకు డబ్బు ఉందని. డబ్బు కాదు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన కట్టు, బొట్టు, యాస, మన పండుగలు, మన ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ మరుగున పడిపోవాలి. ఇతర దేశాలలో మన తెలుగు మాట్లాడతారు అమ్మా నాన్న అని, ఇక్కడికి వచ్చేందుకు మమ్మీ డాడీ అయిపోయారు. అక్కడ భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుంటున్నారు, ఇక్కడ వదిలేస్తారు. అంటే మన సంస్కృతి పోతుంది. మన గర్వంగా చెప్పుడు మన సంస్కృతి సార్ చెప్పారు. చంద్ర టీటీడీ మాస్టర్ గారు చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. కేవలం తల్లిదండ్రుల పెంపకంలోనే పిల్లలు చనిపోతున్నారు. వాళ్ళకి బైకులు ఇవ్వటం కానీ, మొబైల్స్ ఇవ్వటం కానీ, ఆ స్కూల్ పోయిన చదువుతున్నారని అంటున్నారు. ఇవన్నీ కూడా మనకు చదువుతో పాటు కళ కూడా నేర్చుకోవాలి. ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు కూడా బిందు గారు, అలాగే వెంకటలక్ష్మి గారు, మన రమణయ్య గారు, అందరూ కూడా చాలా కష్టపడి కుమార్లో ఎంతసేపు ఉండి చూడటం కూడా సితార్ కుమార్ దగ్గరికి వస్తుంది. కానీ తన గాయకుడు, అడ్మినిస్ట్రేషను, తాను ఈరోజు ఒక అవార్డు ఫంక్షన్ చేయడం చాలా రోజుల తర్వాత ఒక మంచి కార్యక్రమం చేశారు. కాబట్టి నెల్లూరు ప్రజలు కళని ప్రోత్సహించారు. ఈరోజు ఎంత ఆనందం కలిగిందంటే మనకి కేవలం కళలు, ఆ కళలు నశించిపోకుండా మనం కాపాడుకోవాలి. సితార ఎంటర్టైన్మెంట్ కుమార్ గారు చేసే కార్యక్రమానికి అందరూ సాధ్యాలు. సోదరిమణులు చాలామంది వచ్చారు. ఇంతసేపు ఉండి యాంకర్ కానీ చంద్రకరెడ్డి గారు కానీ అందరూ ఎంతవరకు ఉండరు, మనస్ఫూర్తి చేశారు. వాటి వాళ్ళందరూ అభినందిస్తూ ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చేయాలని కోరుకుంటూ కుమార్కి మిగతా అందరికి కూడా ఆదరణ చేస్తారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఈరోజు నెల్లూరు పట్టణంలో ఈ సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రోగ్రాంని జరిపించిన కుమార్ గారికి, చంద్రకళ గారికి, మన కృష్ణారెడ్డి సార్ గారికి ముఖ్యంగా పేరున ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఈరోజు సమాజంలో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నా కానీ ఈరోజు
విద్యార్థులు పెడదారిన పడుతూ ఉంటే కూడా ఇటువంటి ప్రోగ్రాములు లేకుంటే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చేవాళ్ళం కాదు. కాబట్టి ఇప్పుడున్న సమాజంలో పిల్లలకు చదివే కాకుండా సంస్కారం కానీ ఇటువంటి కళ కానీ ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు మనం ఇటువంటి కళలు ఇక్కడ జరిపించడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లలు ఈరోజు ఈ సమాజంలో పెడదారిన పడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీకి మనం దీన్ని కంట్రోల్ చేయాలంటే పిల్లలకు బైకులు ఇవ్వడం కానీ రకరకాలైన వస్తువులు, ఆడపిల్లలకైతే డ్రెస్ కోడ్ కూడా ఇంపార్టెంట్. ఉపాధ్యాయులే ఇంపార్టెంట్ కాదు, ఉపాధ్యాయులు ఎంత ఇంపార్టెంటో విద్యార్థికి తల్లిదండ్రులు కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులు కలిసి కృషి చేస్తేనే పిల్లల్ని మంచి మార్గంలో పెట్టేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఒక వీళ్ళైతే ఉపాధ్యాయులు ఒక చక్రంలాగా ఒక బండిని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ విధంగానే అందరూ కూడా కృషి చేస్తారని, మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్తారని ఈరోజు మనకు భారతదేశ కల్చర్ని మనం పెంపొందించాలని, ఇతర దేశస్తులందరూ కూడా మన దేశ కల్చర్ని గౌరవిస్తుంటే మన భారతీయులు మాత్రం ఇతర దేశాల యొక్క కల్చర్ని పాటిస్తూ అస్తవ్యస్తమైన ఈ సమాజాన్ని దీంట్లో వీరికి మార్పు రావాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలందరూ కలిసికట్టుగా చేస్తే తప్ప మనం ముందుకు తీసుకుపోయేదానికి అవకాశం లేదు. దాంతోపాటు ఇటువంటి ప్రోగ్రాములు చేస్తే పిల్లల్లో ఒక నైపుణ్యం అనేది వస్తుంది. మంచి అవకాశాన్ని ఇచ్చి పిల్లల్ని మంచి మార్గంలో తీసుకుపోయే బాధ్యత మనం అందరిదే కూడా, ఉపాధ్యాయులది, తల్లిదండ్రులది. ఇటువంటి ప్రోగ్రాములు జరిపిస్తున్న పెద్దలందరూ కూడా ఈ విధంగా చేస్తేనే పిల్లల్ని మంచి మార్గంలో తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి ప్రోగ్రాముల్ని మీ మీడియా ద్వారాగా కూడా పిల్లలకు మంచి మెసేజ్ని కానీ ఇచ్చారంటే దీని ద్వారాగా కూడా పిల్లలు ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీడియా సోదరులు కూడా ఇటువంటి ప్రోగ్రాములని పిల్లలకు చూపెట్టండి. పిల్లలు దీన్ని ఆదర్శంగా తీసుకునేసి ముందుకు వెళ్ళాలి. ఓం నమః.